నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చాం. గూడూరు మండలం మంగళపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాడి పశువుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో పాల్గొని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన పశు వైద్యాధికారులు. చేనేతలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితం. గూడూరు మండలం చెన్నూరులో పర్యటించి చేనేతలకు వివరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. రాపూరు మండలం అక్కమాంపురం హర్జనవాడలో కొలువైన శ్రీరామ మందిరంలో జరిగిన పూజలు కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వెంటనే పింఛన్లు పెంచి పంపిణీ చేస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలం మంగళపూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గూడూరు మండలం మంగళపూర్ గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటు చేసిన జెండాను ఎగురవేశారు. సీసీ రోడ్లు ప్రారంభించారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి తహసీల్దార్ వ్యవసాయ శాఖ అధికారులు రాకపోవడంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని ఆయన వివరించారు. మన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్స్ 127 మందికి ఇక్కడ ఇస్తూ ఉన్నాం. అట్లాగే 5,40,000 రూపాయలు పెన్షన్లు ఇస్తూ ఉన్నాం ఇక్కడ. అలాగే సీసీ రోడ్లు మేము వచ్చిన తర్వాత 3 సీసీ రోడ్లు వేసాం, దాదాపు 15 లక్షల రూపాయలు. అలాగే ఎన్ఆర్ఈఎస్ కింద రోడ్లు వేసాం. అలాగే మీరు చూస్తుంటారు మంగళపూర్కి రోడ్డు తారు రోడ్డు దాదాపు 1,90,00,000 అంటే 2 కోట్ల రూపాయలతో యొక్క రోడ్డు కూడా వేసిన విషయాన్ని మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే ఈరోజు చెక్కులు కూడా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా ఈ గ్రామంలో ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇరిగేషన్ చెరువు కట్ట మీద కూడా 5 లక్షలు పెట్టి కూడా అక్కడ కూడా చెరువు కట్టను సదును చేయించామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఆర్డబ్ల్యూఎస్ ద్వారా బీసీ కాలనీకి అంగన్వాడీ సంబంధించిన టాయిలెట్లకి 58,000 రూపాయలు కూడా ఖర్చు చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎస్సీ కాలనీలో అంగన్వాడీ సెంటర్కి అక్కడ ఉన్నటువంటి దానికి 17,000 రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దాదాపు ఇక్కడ ఈ 2 సంవత్సరాల్లో 2,25,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం ఈ మంగళపూరు గ్రామానికి. అయితే మన వాళ్ళందరూ కూడా ఇంకా చాలా సమస్యలు చెప్పారు. ఇక్కడ రెవెన్యూ సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్ చాలా ఉంది, అది చాలా ఆక్యుపేషన్ ఉంది చెప్పి కూడా మన వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ కూడా స్థానిక ఎంఆర్ఓకి విఆర్ఓకి కూడా సూచనలు ఇచ్చాం. అవన్నీ కూడా నెక్స్ట్ ఒక 2-3 నెలల్లో అన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. లేకపోతే డైరెక్ట్గా కలెక్టర్ గారు కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే అవన్నీ కూడా ఎవరెవరు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేశారో అన్నీ కూడా బయట తీస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఈరోజుతో పంచాయతీ సర్పంచుల పదవి కాలం పూర్తయింది. ఇక్కడ నుంచి స్పెషల్ ఆఫీస్ పరిపాలన మొదలవుతుంది. ఇక్కడ మినీ ప్రజా దర్బార్లా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మా వెంకటేశ్వర్లు, అలాగే మా పాపన్న, అలాగే మా సుబ్బయ్య, రమేష్, అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి నటరాజ్ యూత్ నాయకుడు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అర్జీలన్నీ కూడా తీసుకున్నాం. ముఖ్యంగా హౌసింగ్
హౌసింగ్ సంబంధించిన అర్జీలు వచ్చాయి. అవి వెరిఫై చేస్తే డీ గారి ద్వారా అన్ని శాంక్షన్ అయ్యాయి. అవి వచ్చే నెలలో హౌసింగ్ సంబంధించినవి కట్టుకునే విధంగా గవర్నమెంట్ జీవో పాస్ చేస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే లైట్ల విషయం, స్తంభాల విషయం అడిగారు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఆదేశాలు జారీ చేశాం. ఖచ్చితంగా త్వరలో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడ లైట్లు కావాలో అట్లాగే స్తంభాలు కావాలో కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాలు చేశాం. అలాగే పెన్షన్స్ సంబంధించిన అర్జీలు వచ్చాయి. అవన్నీ కూడా స్థానిక మా ఎండిఓ గారికి ఇచ్చాం. అలాగే ఎక్కువ ఎక్కడ వెళ్ళినా కానీ రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రీసర్వే జరుగుతూ ఉంది. కాబట్టి ఎంత అన్యాయం అంటే వాళ్ళ నాన్న చనిపోతే ఆ పేరు కొడుక్కి ఇచ్చేదానికి కూడా చదవబట్టింది. అంటే అర్థం కావట్లే ఎందువల్ల. అలాగే ఈరోజు గవర్నమెంట్ కార్యక్రమం అంటే ఎంఆర్ఓ అటెండ్ కాల. ఏంటంటే ఎట్లా ఉందంటే పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు కూడా. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, నాయకులు కరుణాకర్ రెడ్డి, లీలావతి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. చేనేతలకు నేటి నుండి 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకాన్ని ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోందని, దీని ద్వారా అనేక మంది చేనేతలకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఆయన పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పర్యటించారు. పలువురు చేనేత కార్మికుల నివాసాలకు వెళ్లి పింఛన్లు అందజేశారు. అలాగే మగ్గాలు పరిశీలించారు. ఉచిత విద్యుత్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తన విజయంలో చేనేతలు ఎంతో సహకారం అందించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితంగా ఇస్తోందని, మరమగ్గాల వారికి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. పెద్దల పేరుతో ఉన్న మీటర్ల అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అనారోగ్యానికి గురైన వారికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందేలా చూస్తామని ఆయన వివరించారు. ఇప్పుడే చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు ఉచితం. ఏప్రిల్ 1 నుంచి ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఈరోజు మీ అందరి దయ వల్ల, ఒక ఆయన ప్రధానమంత్రి, ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి, మీ అందరి సహాయ సహకారాలతో గెలుపొందారు. వాళ్ళు మీ అందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్లో చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు ఉచితంగా ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మరమగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచితం మరమగ్గాలకు కూడా. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 93,000 మంది చేనేత కుటుంబాలకి దీనివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పి కూడా మేము కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే 11,485 మంది మరమగ్గాల కేంద్రాలకు కూడా ఇది ప్రయోజనం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అలాగే చేనేత కుటుంబాలకు నెలకు 720 రూపాయల నుంచి ఏడాదికి 8,640 రూపాయలు చొప్పున ఆదా. అంటే మీకు యూనిట్లు తక్కువ వచ్చినందువల్ల అంత ఆదా అవుద్దని చెప్పి కూడా మనం చెప్తూ ఉన్నాం. అలాగే మొత్తం మీద ఈ పథకం కింద ఏడాదికి 150 కోట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిస్తుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే వచ్చిన తర్వాత మన చేనేత నాయకులు కూడా ఈ మీటర్స్ మా నాన్నగారి పేరు మీద ఉన్నాయి, వాళ్ళు చనిపోయినారు. ఇప్పుడు అవి మార్చుకుంటే మాకు ఈ వర్తించదు, మీరు చెప్పండి ఎలక్ట్రిసిటీ అంటే మా ఈ గారు కూడా ఇక్కడికే వచ్చారు, ఆయన కూడా మాట్లాడిచ్చాం. అవన్నీ కూడా మీరెంత త్వరగా ప్రపోజల్స్ పెడతారో అంత త్వరగా మా శ్రావణి వెళ్ళి ఆయనతో మాట్లాడి, సార్తో మాట్లాడి అన్నీ కూడా చేయిస్తుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకేదైనా సరే ఏ విషయం వచ్చినా కానీ ఈ గారు మంచి ఈ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఈ గారు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చేటువంటి ప్రతి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమానికి ఏం చేయాలో అది చేస్తాడు. దాంట్లో ఏమి డిస్కషన్స్ అయితే ఏముండవు. కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా త్వరగా చాలామంది చనిపోయినట్టున్నారు నాన్నలు, వాళ్ళ పేరు మీద ఉన్నాయి మీటర్లు నాకు చెందూరులో. అవన్నీ కూడా మొత్తం అన్నీ ఒకేసారి తీసుకెళ్ళి ఈ గారితో మాట్లాడి ఆ పని చేయించుకోమని చెప్పి కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇంకే సమస్య వచ్చినా కానీ నేను ఎమ్మెల్యే ఉన్నంత వరకు మీకు అండగా ఉంటుంది. అంటే రెండో మాటలు అందరిలాగా అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయే ఎమ్మెల్యే కాదు సునీల్ కుమార్. మీకు తెలుసు, అది చెప్పేవాళ్ళు కూడా కాదు, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు ప్రాణం ఇచ్చారు మీరు ఆ రోజు ఎలక్షన్స్లో, నాకు మెజారిటీ కూడా తెప్పించారు. చెన్నూరులో రావడం అంటే తమాషా కాదు. ఎందుకంటే మా పెద్ద నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అయినా ఓటింగ్ శాతం మీది. ఈ కార్యక్రమంలో నాయకులు వైఎస్ఆర్ కరుణాకర్ రెడ్డి, మట్టం శ్రావణి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. పాడి పశువుల అభివృద్ధి లక్ష్యంగా పశు వైద్య శాఖ పనిచేస్తోందని నెల్లూరు వెటర్నరీ పాలిక్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య తెలిపారు. మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో జరిగిన పశు వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో బుధవారం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు మన్నెమాల భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. పశువులకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ శిబిరంలో పాల్గొన్న వెటర్నరీ పాలిక్లినిక్ డిప్యూటీ డైరెక్టర్ సోమయ్య తదితరులు మాట్లాడుతూ పశు పోషణ ద్వారానే జీడీపీ ఎక్కువ వస్తుందన్నారు. మేలు రకం జాతి పశువులను అభివృద్ధి చేయుటకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఎక్కువగా ఆహార లోపం కనిపిస్తోందని, ఆహార లోప నివారణకు మినరల్ మిక్సర్స్ ను
వాడాలన్నారు. నేను డాక్టర్ సోమయ్య, డిప్యూటీ డైరెక్టర్గా నెల్లూరు వెటనరీ పాలిక్లినిక్ నందు పనిచేస్తున్నాను. మనుబోలు మండలంలో కొమ్మలపూడి గ్రామంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీ వారి ద్వారా ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరాన్ని మన మార్కెటింగ్ చైర్మన్ గారు రామకృష్ణారెడ్డి గారు ప్రారంభించారు. అలాగే స్థానిక ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న డాక్టర్ గురవారెడ్డి గారు, ఇక్కడ స్థానిక పశు వైద్యులు డాక్టర్ షరీఫ్ గారు, అలాగే మిగతా గ్రామ పెద్దలు, మా ఈ మండలంలో ఉన్న డాక్టర్లు, వెంకటాచలం మండలంలో ఉన్న మంజునాథ్ డాక్టర్ గారు, వీరందరితో గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ మార్కెటింగ్ తరఫున పశువులకి వైద్యం చేసి అన్ని రకాల అనారోగ్యానికి సంబంధించిన వాటిని పరీక్షలు చేసి, ముఖ్యంగా గర్భకోశ వ్యాధి సంబంధించిన పశువులని పరీక్షించి వాటికి ఉన్న వ్యాధుల్ని నిర్ధారించి వాటికి కావలసిన వైద్యాన్ని అందించి రైతులకి అవగాహన కార్యక్రమాన్ని ఒక శిబిరంలాగా నిర్వహించి దీని ద్వారా పాల ఉత్పత్తిని పెంచి రైతులకి ఆదాయాన్ని పెంచాలనేది ప్రధాన ఉద్దేశం. దానికోసం ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ వారు ఒక 25,000 రూపాయలు ఈ యొక్క శిబిరం కోసం కేటాయించడము, దానికి 16,000 రూపాయల మందులు, మిగతా ఏర్పాట్ల కోసం కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మా పశుసంవర్ధక శాఖ తరఫున అగ్రికల్చర్ మార్కెటింగ్ సొసైటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతులు ఇలాంటి శిబిరాలని ఉపయోగించుకొని వారి పశువులకి ఉన్న అనారోగ్యాలని చూపించుకుని డాక్టర్లు మీ గ్రామానికి వచ్చినప్పుడు పరీక్షలు చేయించుకుని వాటి ద్వారా మంచి పశువుల్ని మీరు ఎంపిక చేసుకోవడంలో దగ్గర నుంచి వాటికి కావాల్సిన పశుపోషణ మరి పాల ఉత్పత్తి పెంచుకోవటానికి. కొమ్మలపూడి గ్రామంలో మార్కెటింగ్ శాఖ ద్వారా మా ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ పశు వైద్య శిబిరాన్ని మన మార్కెటింగ్ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి గారు, అట్లే లోకల్ టీడీపీ నాయకులు మన్నెమాల భాస్కర్ రెడ్డి గారు, తర్వాత నాయకులు, టీడీపీ నాయకులు అందరూ వచ్చి పాల్గొని ఈ శిబిరాన్ని విజయవంతం చేసినందుకు మా పశుసంవర్ధక శాఖ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఏడీ గురవారెడ్డి, పశు వైద్యులు డాక్టర్లు మహమ్మద్ షరీఫ్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. సైదాపురం మండలం లింగనపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సైదాపురం మండలం లింగనపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ఈ క్రమంలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ హాజరై 10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను పేదలకు అందించడంలో కృషి చేస్తోందన్నారు. గ్రామాల్లో అంతర్గత రోడ్డు సిమెంట్ రోడ్డుగా మార్చేందుకు గాను మండలంలో దాదాపు 2 కోట్ల రూపాయల పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు. 200 మీటర్లకి 4 లక్షల రూపాయలు ఇచ్చాం. ప్రస్తుతం మొత్తం 1,83 లక్షల రూపాయలు ఈ పంచాయతీకి ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా కూడా ఉన్నాయి, అవి కూడా అంచెలంచెలుగా అన్ని పూర్తి చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి పని చేయాలంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన మొత్తం రిపోర్ట్ చెప్పుకుంటాడు. మనం రాష్ట్ర ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రోడ్లు బాగుండాలి, అన్ని కూడా చూస్తాడు, రివ్యూ చేస్తాడు. కాబట్టి అన్ని సెక్షన్లో ప్రతి ఒక్కటి కూడా మాకు కూడా దాన్ని బట్టే మార్కులు కూడా ఎవరు అధికారులు బాగా చేయలేకపోయినా కానీ అవన్నీ మా అకౌంట్ లో పడతాయి. దాని గురించి మళ్ళీ మమ్మల్ని కూడా అడుగుతారు. కాబట్టి ఉంది. అందుకని ఏది కూడా ఒక ప్రభుత్వం 25 సంవత్సరాలు ఉంటే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ కూడా తెలుసుకొని ఇంకా మిగతా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇచ్చి నిండు 100 ఏళ్ళు ఇవ్వాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు చూశారు కదా ప్రభుత్వ పరిపాలనలో ఈ రోజు మళ్ళా గుంతలు లేని రోడ్డు చేయాలనే కాన్సెప్ట్ తో అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలి, బాగా చేయాలి, మనం 29 లోపల చేయాలనే కాన్సెప్ట్ తో ఈరోజు పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడే మీ రోడ్డు కూడా చూశారు, పెట్టున్నాం, రోడ్డు కూడా పెట్టున్నాం. ఈ రోడ్డు ఈ మండలంలో 4-5 రోడ్లు పెట్టున్నాం. అదేవిధంగా కృష్ణారెడ్డి రోడ్డు ఒకటి, ఈ రోడ్డు ఒకటి,
పలు అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన ప్రభుత్వ నాయకులు గౌరవ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు గారికి, గ్రామ సర్పంచ్ నర్సరాజు గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీ ఎంఆర్ఓ గారికి, ఇరిగేషన్ డిఓ గారికి, పంచాయతీరాజ్ డిఓ గారికి, రామరాజు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న నాయకులు పేర్లు వీరందరికీ ఇక్కడ లింగనపాలెం గ్రామ కూడా టీడీపీ గవర్నమెంట్ తోనే చెరువు సుమారుగా 1 కోటి రూపాయల దాకా పెట్టి దాన్ని చెరువు పూర్తి చేసిన ఘనత కూడా మన తెలుగుదేశం ప్రభుత్వానికి. ఆ రోజున జనార్దన్ రాజు పార్టీలో కష్టపడి పనిచేసేవాడు. ఆ రోజు సాధించి ఈ గ్రామానికి చెరువు చేసుకొచ్చారు. కాబట్టి బాగా పుష్కలంగా ఈ గ్రామంలో పంటలు పండించుకొని బాగా ఉండాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా పెన్షన్లు కూడా చిన్న విలేజ్ అయినప్పుడు కూడా ఎక్కువ పెన్షన్లు వస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా సంతోషంగా బాబు గారు ఇచ్చినటువంటి 4,000 తీసుకొని ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు, సైదాపురం సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడు, సొసైటీ డైరెక్టర్ రాఘవరెడ్డి, సర్పంచ్ నర్సరాజు, మండల ఉపాధ్యక్షుడు సురేంద్ర, నాయకులు కేపీ రాజు, సుబ్బరాజు, విజయ రాఘవరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, తహసీల్దార్ సుభద్ర, ఎంపీడీ రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్పంచులు, వార్డు సభ్యుల పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో రావుపూర్లోని పంచాయతీ సచివాలయంలో వీడ్కోలు సమావేశం నిర్వహించారు. 5 ఏళ్ల పాటు గ్రామాభివృద్ధిలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులు తమ అనుభవాలు గుర్తు చేసుకుంటూ కన్నీటి పరిమితమయ్యారు. సర్పంచ్ భూపతి జయమ్మ దంపతులతో పాటు వార్డు సభ్యులను శాల్వాలు కప్పి సత్కరించారు. అలాగే ఇతర పంచాయతీల సర్పంచులు, వార్డు సభ్యులను కూడా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు కోటెనాయుడు, అన్ని పంచాయతీల కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జయమ్మ గారు ఎంతో మాకు సహకరించి ఇక్కడ నేను ఒక పదవిలో ఉన్నాను అనే ఒక గర్వం లేకుండా ఒక తోబుట్టుగాను మాకు ఒక ఫ్రెండ్ గాను ఎంతో అభిమానంగా ఎంతకాలం నుంచి ఒకరికొకరు ఇప్పుడు ఒక బంధువు రూపంగా కూడా మేము ఎంతో ఇదిగా అయినాము. ఇప్పుడు మా కుటుంబం విడిపోతుంది అన్నట్టుగా ఉంది. ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు పిలవటము, మేము రావటము మాకంతా ఒక తల్లి బిడ్డలాగా అయిపోయామన్నమాట. ఈ ఒక పార్టీల తరఫున వాళ్ళు ఎవరో ఎంతవరకు ఎట్టో ఉన్నాం. ఇప్పుడు ఆ జయమ్మ అని అవి పూర్వతి ఆయన ఆ అన్న కానీ మాకు కన్నతమ్ముడు మాదిరిగా ఏదైనా కావాలా అడుగు అడుగు ఏదైనా చెప్పాలన్నా మేము చెప్పుకుంటూ మా ఈ కష్టకాలం మా వార్డు నెంబర్లు 9వ వార్డు, నాకు 9వ వార్డులో అక్కడ బాగానే మాకు అన్ని చేశారు. ఇప్పుడు లాస్ట్లో మనకు స్తంభాలు అందరికీ కొంచెం అనుకూలంగా ఉన్నాం కాబట్టి మేము చాలా బాధపడ్డాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి ఇబ్బంది చేస్తారో అనేసి బాధపడ్డాము. కానీ వాళ్ళు బాగా ధైర్యం ఇచ్చారు. మీరు ఒక ఆయన అన్నాడు, ఏమన్నా మీరు ఏమన్నా కూటమి ప్రభుత్వం వచ్చింది కదా మమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పరుస్తారంటే, అమ్మ మీరు కాబట్టి మేమేమి చేయము, మీరు కాకుండా వేరే వాళ్ళు అంటే ఇబ్బంది పెట్టేవాళ్ళము అని ఒక అన్న చెప్పి సరేనని మాకు కొంచెం ధైర్యం వచ్చింది. అందరూ కూడా మాకు సహకరించారు. పనులు చేసే ప్రతి ఒక్కరు మోటార్ వాళ్ళంటే అలాగే పని చేసేవాళ్ళు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు చేస్తున్నాం. ఇది పదవి విరమణ కాదు, పదవికి విరామమే కానీ నా ప్రజాసేవకు విరామం కాదు. దేవుని దయ వల్ల, నా తల్లిదండ్రుల ఆశీర్వాదాల వల్ల, నా వారి సహకారంతో నేను ఫిబ్రవరి 21, 2021 వార్డ్ మెంబర్గా గెలిచాను. 2021 ఏప్రిల్ 3న ప్రమాణ స్వీకారం చేశాము. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రజాసేవకురాలుగా ప్రజల సమస్యలు నా వంతుగా చేశాను. ప్రతి ఇంట్లో నా ఫోటో, నా ఫోన్ నెంబరు, ఫోన్ నెంబర్ ఉన్న ఐడి కార్డు ఇచ్చి ఏ సమయంలో అయినా నాకు ఫోన్ చేయండి, మీ సమస్యలు తీరుస్తానని చెప్పాను. అర్ధరాత్రి అయినా వాళ్ళ సమస్యలు తీర్చాను. అలాగే గెలిచిన 11 నెలల్లోనే బెస్ట్ మెన్ అవార్డు నెల్లూరు ఎస్పీ దగ్గర తీసుకున్నాను.
గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైజేపీ లయన్స్ క్లబ్ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ దాతృత్వంతో గర్భవతులకు పౌష్టికారం, వారి పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు ఆర్వీ రావు, గురునాథం, సుధాకర్, గోపినాథ్ రెడ్డి, ప్రసాద్, చంద్రశేఖర్ రెడ్డి, మురళీనాయుడు, ఎస్ఎల్ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. సార్ లాస్ట్లో ప్రతి నెల లయన్స్ క్లబ్, టౌన్ క్లబ్, వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో హాస్పిటల్లో తల్లి బిడ్డలకు పోషకాహారము, దోమతెరలు, ఇతర దినుసులు, సోపు ఇస్తున్నాము. అందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న హాస్పిటల్ సిబ్బందికి, స్టాఫ్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన లయన్స్ సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఇచ్చే విధంగా ఈ నెల కూడా పేద మహిళలకు, వారి పిల్లలకు పౌష్టికాహారం మరియు దుస్తుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ యొక్క సిబ్బంది మరియు స్టాఫ్ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇస్తున్న హాస్పిటల్ సిబ్బందికి మా 3 క్లబ్బుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా 3 క్లబ్బుల్లో మెంబర్లు కూడా ఈ యొక్క హాస్పిటల్ ప్రోగ్రాం అంటే చాలా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క లైన్ మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాపూర్ మండలం పంగిలి గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాజకీయాలకు అతీతంగా పింఛన్లు అందేలా చూడడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంచలయ్య, నాయకులు మధునాయుడు, మధురెడ్డి, నరేంద్ర, సికిందర్, కస్తూరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ ప్రోగ్రాం ఈ పంగిలి గ్రామంలో చేయడం జరుగుతుంది. ప్రతి నెల 1వ తేదీ జరగగానే మన ప్రభుత్వం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది ఆపకుండా మన నిరంతరం కృషించే నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఆయన ఎంత కష్టపడుతున్నారంటే ఆయన పేదవాళ్ళకి పెన్షన్లు ఆపకుండా ఆయన ప్రతి నెల పెన్షన్ల పంపిణీ ప్రోగ్రామ్ని నేతల చేత చేయించడం అది మన అందరికీ రేపు ఎలక్షన్లో ఎంతో తోడ్పడుతుంది, జనాలకి మేలు చేకూరుస్తుందంటూ మన ఎమ్మెల్యే గారు గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోగులకు రొట్టెలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం సిడిపిఓ మెహబూబీ చేతుల మీదుగా జరిగింది. అనంతరం ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు గోపాల్, కోటేశ్వరరావు, రమేష్, రమణయ్య, చంచయ్య, సురేంద్ర, కోడిశివ తదితరులు పాల్గొన్నారు. ఇదే కాదు, ఇంకా అంగన్వాడీ కేంద్రాల్లో కూడా ఎన్నో వసతులు కల్పిస్తూ ఉన్నారు. దానికి ముందుగా మేము అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా, ఇక్కడ చార్టబుల్ కుటుంబ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఎందుకంటే మనము SC/ST నియోజకవర్గాల్లోనే మనం వర్క్ చేస్తున్నాము. ఆ పిల్లల కోసంగా మీరు చేసే సేవ అభినందనీయము. చాలా థ్యాంక్ యూ సార్. ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇలాంటివెన్నో మీ కుటుంబ సభ్యులందరూ
మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి నెల మా కుటుంబ సభ్యులైన కృపా సేవ చారిటబుల్ సభ్యుల సంపూర్ణ సహాయ సహకారంతో మనం వాటర్ బాటిల్, బ్రెడ్, బిస్కెట్లు, అలాగే అట్టుపళ్ళు పంపిణీ చేయటం జరుగుతుంది. దానికి ముఖ్యదాతగా మనకి ఈరోజు వచ్చేసిన సిడిపో మేడం మహబూబ్ సిడిపో ఆయన చేతుల మీదుగా ఈరోజు మనం పంపిణీ చేయటం చాలా సంతోషం. ఈరోజు మన గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు ప్రతి నెల 1వ తేదీ మనం ఇస్తుంటాము. అంటే బ్రెడ్, అరటిపళ్ళు, బిస్కెట్స్, వాటర్ ప్యాకెట్స్ ఇక్కడ ఉన్నటువంటి కొద్దిగా అనారోగ్యంతో ఉన్న పేద ప్రజలకు ప్రతి నెల 1వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి కృపా చారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రాపూర్ మండలం అక్కమామపురం హరిజనవాడలో కొలువైన శ్రీరామ మందిరంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్న ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని కళ్యాణం తిలకించి స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కీలుగుర్రాలు, డీజే కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నక్కా వెంకటరత్నం, మాధవి విశ్వశ్రీ, బుజ్జమ్మ, నక్కా శ్రీనివాసులు, అక్షయ, వెంకటేశ్వర్లు, అంకమ్మ, మంగమ్మ, నక్కా సురేష్, జయమ్మ, దాసరి వెంకటరత్నం, మస్తానమ్మ, రాజమ్మ, నక్కా రమణమ్మ వ్యవహరించారు. నక్షత్రుల వాసన చూసి మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో వెలసిన శ్రీ అభయ రామాంజనేయ స్వామి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీరాముల చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు మారుతి రామకృష్ణ తెలిపారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా మన్నెమాల వెంకటేశ్వరరెడ్డి, పద్మావతి, మన్నెమాల రఘురామరెడ్డి, ఈశ్వరి దంపతులు వ్యవహరించారు. తారీఖు నుండి సీతాలక్ష్మణ హనుమత్ సమేత వీరామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే ఉభయకర్తల కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం 9 రోజులు జరుగుతుంది. ఈరోజు వెంకటేశ్వర్లు గారు, పద్మావతి దంపతులు గారి 6వ రోజు ఉభయం.
ఈరోజు పూజా కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే ఇవి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం 9 రోజులు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అవి ఈ కొమ్మలపూడి గ్రామంలోని భక్తులందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ అభయ రామచంద్ర స్వామి దేవస్థానం కృపకు పాత్రులవుతారని అందరూ కూడా గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో పౌర్ణమి సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి విశేష పూజలు జరిగాయి. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ చే మహాచండీ హోమం నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. जगदम्बे नारायणी नमस्ते स्वाहा चेतोति स्वरूपेणा श्री महालक्ष्मी देवते महा श्री नालिकेर महादेव स्वाहा గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,302 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,14,416 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,50,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 252 రూపాయలుగా 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చాం. గూడూరు మండలం మంగళపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించిన అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాడి పశువుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మనుబోలు మండలం కొమ్మలపూడి గ్రామంలో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో పాల్గొని పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన పశు వైద్యాధికారులు. చేనేతలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ ఉచితం. గూడూరు మండలం చెన్నూరులో పర్యటించి చేనేతలకు వివరించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం. రాపూరు మండలం అక్కమాంపురం హజ్జనవాడలో కొలువైన శ్రీరామ మందిరంలో జరిగిన పూజలు కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.